ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మోకలత నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమున్ బంధు దేహ క్రియ దీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘటిత పాదకురాగ్రశల్యమై పోతన మహాభాగవతం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు సరస్సులో దిగి మకరము చేత బాధను అనుభవించిన సందర్భమున ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మోకలత నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమున్ బంధు దేహ క్రియ దీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్ర శైలివై. పద్యభావము. బ్రతుకు తెరువులో పడిపోయి చెయ్యవలసిన కర్తవ్యము తోచనివాడై మోహముననే పెద్ద తీగతో కట్టుబడిన తన పాదాన్ని విడిపించుకోలేక దిక్కు తోచకుండా సందేహానికి గురి అయిన జీవుని విధంగా గజేంద్రుడు ఘోరమైన ముసలి యొక్క వాడి అయిన కోరలకు చిక్కి తొక్కుడు పడిన కాలిగిట్టల కలవాడై ఆర్తితో అలమటించాడు. శుభం. ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మోకలత నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమున్ పొందు దేహ క్రియ దీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘటిత పాదకురాగ్ర శల్యమై. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు సరస్సులో మకరి చేత పట్టుబడి బాధలు పడిన సందర్భమున ఈ పద్యము పోతన రచన చేసినారు. ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మోకలత నిబద్ధ పదమున్ విడిపించుకొనగలేక సందేహమున్ పొందు దేహ క్రియ దీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘటిత పాదకురాగ్ర శల్యమై. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు సరస్సులో మకరి చేత పట్టుబడి బాధలు పడిన సందర్భమున ఈ పద్యము పోతన రచన చేసినారు.